స్వేచ్ఛ. ఈ మాట వినగానే మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది కదా. ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ ఇస్తే ఎక్కడ చెడిపోతుందో అని అందరూ భయపడుతూ ఉంటారు. కానీ అలా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల తన భయాలు అన్నీ పోయి మనతో ఏమైనా చెప్పుకునే అంత ధైర్యం తనలో నింపితే ఎలాంటి తప్పులు చెయ్యరు. అది ఎలాగో చెప్తాను, వినండి. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మ, నాన్న, నేను, ఇంకా ఇద్దరు అన్నయ్యలు. ఇంట్లో ఒక్కదాన్ని అమ్మాయి అవ్వడం వల్ల నాకు గారాబం కొంచెం ఎక్కువే చేసేవాళ్ళు. చిన్నన్నయ్య, నేను ఎక్కువగా గొడవ పడుతూ ఉండేవాళ్ళం. పెద్దన్నయ్య చెప్పినట్టు వినేవాళ్ళం. నాకు ఇంకా బాగా గుర్తుకుంది నా 10th రిజల్ట్స్ వచ్చిన రోజు. నేను చాలా కంగారుగా తిరుగుతున్నాను. పెద్దన్నయ్య నా మార్కులు చూడ్డానికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న నాకు చిన్నన్నయ్య వచ్చి ధైర్యం చెప్పాడు. చదువు అనేది జ్ఞానం పెంచడానికి మాత్రమే, మార్కుల కోసం కాదు. కంగారు పడకు, బాగానే వస్తాయిలే అన్నాడు. ఆ మాటలు నాలో ఉన్న కంగారుని పోగొట్టేశాయి. ఆ రోజు నాకు 75% మార్కులు వచ్చాయి. ఒకరోజు మా క్లాస్ అబ్బాయిలు వాళ్ళ అక్క పెళ్లి కార్డు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చారు. వాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడే ఆఫీసు నుండి నాన్నగారు వచ్చారు. ఏమనుకున్నాడో తెలియదు కానీ వాళ్ళు వెళ్ళిపోగానే నన్ను తిట్టేశారు. అబ్బాయిలని ఇంట్లో కూర్చోపెట్టి మాట్లాడడం ఏంటి, భయం లేకుండా పోయింది అని అన్నారు. నాకే అర్థం కాలేదు నేనేం చేశాను. అప్పుడే పెద్దన్నయ్య వచ్చాడు. ఏమైంది నాన్న, ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు? తను ఇప్పుడు ఏం చేసింది? మీరు తిట్టే అంతగా మన అందరి ముందే కదా మాట్లాడుతుంది. తప్పు అంటే ఏంటో కూడా తెలియని వయసులో తనని మీరు అనుమానిస్తూ చూడ్డం ఏంటి నాన్న అని మాట్లాడాడు. నాన్న నా దగ్గరికి వచ్చి బయట జరుగుతున్నవి విని నువ్వు కూడా అలా చేస్తావని భయపడ్డా, అంతే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు అనుకున్నా, నేను ఏదైనా నా అన్నలకు చెప్పుకోవచ్చు, తప్పు అయినా వాళ్ళే నన్ను సరిదారిలో పెడతారు అని. ఆ రోజు నుండి నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని అన్నలతో చెప్పుకున్నాను. అలా మేము ముగ్గురం ఫ్రెండ్స్ లాగా అన్ని విషయాలని పంచుకునే వాళ్ళం. నేను డిగ్రీ పూర్తి చేశాను. అందరూ పెళ్లి చేసేయండి అని సంబంధాలు తేవడం మొదలుపెట్టారు. మా ఇంట్లో అందరూ కలిసి నన్ను అడిగారు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటావా లేదా ఎవరైనా ఉన్నారా అని. నేను వాళ్ళతో చెప్పాను, చూడండి, అలాంటిది ఏదైనా ఉంటే చెప్పగలిగేంత స్వేచ్ఛ మీరు నాకు ఇచ్చారు. నా జీవితంలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే అప్పుడే నాకు పెళ్ళి వద్దు, కొన్ని రోజులు మీతో ఇలా సరదాగా ఉంటాను అని చెప్పాను. దానికి వాళ్ళందరూ చాలా సంతోషపడి నీ ఇష్టం ఉన్నప్పుడే చేసుకో అన్నారు. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత నాకు పెళ్ళయ్యింది. అబ్బాయి కూడా చాలా మంచోడు, మంచి జాబ్, సంతోషంగా ఉన్నాం అందరం. అమ్మాయిలకి స్వేచ్ఛను ఇచ్చి చూడండి. ఆకాశంలో ఎగిరే పక్షిలాగా ఎలాంటి కల్మషం లేకుండా ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అలా కాదని బంధించాలని చూస్తే జీవితం మొత్తం పంజరంలో చిలకలాగా ఒకే చోట ఉండిపోతుంది.